యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల. దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియదే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కప్పును. మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు దేవుని నామములో మీ అందరికీ శుభాలు వదనాలు తెలియపరుస్తున్నాం. అత్యంత ఉన్నతమైన దేవుని ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి వైద్యుడైన లూకా రచించినటువంటి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. నేటి దినమున మనం ధ్యానం చేసినటువంటి అంశము నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు వచ్చెను. నశించినది అంటే కోల్పోవుట, పోగొట్టుకునుట. అసలు నశించడానికి నశింపజేసింది ఎవరు? ఏదైనా తోటలో మనం ఆలోచన చేస్తే సర్పము మరి అవము దగ్గరకు వచ్చి ఎత్తైనటువంటి మాటలు మాట్లాడి దేవుడు ఏ పండునైతే తినవద్దని ఆజ్ఞాపించాడో ఆ తినకూడనటువంటి పండును తినిపించి వారి ఇరువురిని కూడా దేవుని నుండి దూరం చేసినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, ఎడబాటు అయిపోయాడు. మరలా నశించిపోయినటువంటి మానవుణ్ణి ఆదాము ద్వారా వారి సంతాన బిడ్డలు ఈ రీతిగా ఈ సృష్టిలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపములు వారు నడిచి అనుదినము కూడా పాపంలో నశించిపోతూ ఉన్నప్పుడు దేవుడే సరైనటువంటి ప్రణాళిక ఆలోచన చేసి దేవుడి లోకానికి రావడం జరిగింది. కనుక మానవుడు నశించిపోయాడు. దేవుడి నుండి పొందుకోవలసినటువంటి మేలులను పొందుకోకుండా ఉండడమే నశించటం. కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించటానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. యేసుకున్నటువంటి ఒక మంచి గొప్ప ఉద్దేశం లేకపోతే ఆలోచన తలంపులు ఏంటంటే మానవుడి పట్ల ఎవరు చూపలేనటువంటి ప్రేమ యేసయ్య చూపుతూ ఉన్నాడు. అందుకే దీని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే యోహాను సువార్త 3:16 వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నశించిపోయినటువంటి మానవుణ్ణి ఇంకను నశించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ఘోరమైన రీతిలో మరి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంలో దేవుడు ఈ లోకానికి రక్షకుడిగా కాపాడటానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఎలాగున రక్షిస్తూ ఉన్నాడు? వెదకుట. ఈ లోకంలో ఎక్కువగా సామెత మనం వింటూ ఉంటాం. ఏదైనా ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక వస్తువు కానీ పోతే దాన్ని ఎంత వెతికినా దొరకపోతే పోతే పోనీలే అనేటువంటి మాటను మనం వింటూ ఉంటాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నశించిపోయినటువంటి మానవుణ్ణి
నశించిపోతే పోనీలే అనేటువంటి ఆలోచన దేవుడు చేయలా. ఆ రీతిగా అనుకోవాల, ఆ రీతిగా తలంచల. నశించిపోయినటువంటి మానవుణ్ణి ఎలాగైనా సరే వెతికి రక్షించాలి. వెతికి రక్షించటంలో అక్కడ ఏం కనపడుతుందంటే దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ వెతికి రక్షించుట. బైబిల్ గ్రంథంలో మరి పోగొట్టుకున్న వాటిని వెతికినట్లుగా 3 ఉపమానాలు మనం చూస్తూ ఉన్నాం. తప్పిపోయినటువంటి గొర్రె గురించి లూకాసు వార్త 15వ అధ్యాయం ప్రారంభం 4 నుంచి 7 వచనాల్లో, అలాగే పోగొట్టుకున్నటువంటి నాణ్యము అది జాగ్రత్తగా మరి వెతకరా అనేటువంటి మాటను లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 గల వచనాల్లో, అలాగే తప్పిపోయిన కుమారుడు తండ్రి కుమారుని కొరకు ఎదురు చూచటం 15వ అధ్యాయం లూకాసు వార్త 32వ వచనం నుంచి మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరి జక్కయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. జక్కయ్యను అతనికి రావలసినటువంటి రక్షణ మరి యేసయ్య గుర్తించి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్యకు రక్షణ అనుగ్రహించాడు. ఆ తద్వారా జక్కయ్యలో ఉన్నటువంటి ఆనందము వర్ణనాతీతం. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని, రక్షణ పొందవలసిన అవసరత ఉందనేటువంటి మాటలు ఆ వచనాలు మనం చూస్తాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితిలో ఉన్నారంటే నశించిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరము నుండి భూమికి వెతుక్కుంటూ ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను కూడా వెతుకుతున్నాడు. అయితే నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉదయకాలంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నశించిన దాన్ని వెతక రక్షించటం. దేవుడు ఎంత గొప్ప దేవుడు! నేను రక్షించటానికి సమస్తాన్ని విడిచిపెట్టి, పరమందున్నటువంటి సింహాసన స్థానాన్ని విడిచిపెట్టి, నీ కొరకు విలువైనటువంటి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి, అర్పించటానికి, ఏ పాపం చేయనటువంటి క్రీస్తు బలిగా అర్పించబడటానికి ఆయన సిద్ధపడ్డాడు. కనుక ఇటువంటి గొప్ప దేవుణ్ణి మరి తెలుసుకోవాలి, ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించాలి. ఇటువంటి గొప్ప దేవుణ్ణి, ప్రాణమిచ్చి రక్షించినటువంటి గొప్ప దేవుణ్ణి మనం మన హృదయాలను ఆయనకు సమర్పించి ఆయన మార్గంలో నడవాలి. అప్పుడే ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తాడు. నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించటానికి, ఆ రక్షించటానికి ఎంత కష్టమైనా, ఎంత త్యాగమైనా, ఎంత శ్రమైనా భరించటానికి ఆయన సిద్ధపడ్డాడు. అంతేకాదు నిన్ను పరలోకంలోకి తీసుకువెళ్ళడానికి, నిత్య ఆనందాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. కనుక ఈ రోజున నీ హృదయాన్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని ప్రభు కోరుతూ ఉన్నాడు. నువ్వు ఆయన చేతిలో పెట్టాలి. ఆయన కొరకు బ్రతకటానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవుడి ఇటు మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినందుకే వందనాలు. నాయన, మానవుడు తన పాప శాపాల చేత నశించిపోయి ఉండగా పరిశుద్ధుడైన యేసయ్య మీరే వెతుక్కుంటూ రక్షకుడిగా ఈతించారు. మీరు చేసినటువంటి కలువరి త్యాగము వర్ణనాటితో, మీ ప్రేమ వర్ణనాటితో నాయన. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమను పొందుకుంటూ, అయ్యా మీరిచ్చేటువంటి రక్షణ పొందుకుంటూ, మీ రక్షణకరమైన మార్గాల్లో నడుస్తూ, నిత్యత్వంలో నడుస్తూ, ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినవంతా కూడా కృపాక్షేమాలతో బిడ్డలు నింపండి. వారి వారి అవసరాలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. సమస్యలను తొలగించండి. అయా నిత్య ఆనంద సంతోషాల సమాధానంతో మీరు నింపండి. నాయన, అనేక విషయాలలో నాయన మీరే జవాబునిచ్చి బిడ్డలను సంతృప్తిపరిచే మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నా. దినదినం విశ్వాసంలోను, భక్తిలోను, ప్రార్థనలోను ఎదుగుతూ ఫలిస్తూ మీతో సహవాసం చేసే కృప భాగ్యాలు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాలు దయచేసి మీ నామానికి భయం తెచ్చుకున్నామని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవులు ఆయన కృపా సమాధానాలు ఎల్లవేళ మీకు తోడుగా ఉండి నడిపించును గాక.
ఆమె వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.